ఈరోజు దేవుని యందలేక భయమును గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఈరోజు దేవుడు కొన్ని విషయాలను నాకు ప్రేరేపణ ఇస్తూ ఉన్నాడు. కనుక ఈరోజు మనము మరి ఒక్కసారి కీర్తన గ్రంథం నుంచి 112వ కీర్తన చదువుకుందాము. యెహోవాను స్తుతించుడి. యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారి భూమి మీద బలవంతులగుదురు. యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంట ఉండును, వాని నీతి నిత్యము నిలుసును. ఇది చాలా మంచిది. నాకు నా యొక్క పిల్లలు నా యొక్క దేశములో బలవంతులుగా ఉండాలని కోరుచూ ఉన్నాను. అదేవిధంగా నా యొక్క పిల్లలు యథార్థవంతుల వంశములో దీవించబడాలని కూడా నేను కోరుతూ ఉన్నాను. కేవలము నా యొక్క ఇంటిలోని మాత్రమే కాదు గాని వారు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా దీవించబడాలని కోరుతూ ఉన్నాను. అదేవిధంగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది, దేవుని యందలి భయము మనకు ఐశ్వర్యమును కలుగజేస్తూ ఉంది. దేవుని యందలి భయము మరియు ఆయన ఆజ్ఞల యందు మనము ఆనందించినప్పుడు ధన్యులుగా మార్చబడతాము. సరే, ఈ యొక్క సమయంలో మరికొన్ని లేఖన భాగాలను మనము చదువుకుందాము. రండి. నేను ఎల్లప్పుడూ కూడా మీ యొద్ద నుండి వినడానికి ఇష్టపడుతున్నాను. నాకు కొన్ని విషయాలలో నిరుత్సాహము కలుగుతూ ఉంటుంది. నేను వాక్యము చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉంటాను, పంచుకోవడానికి, ప్రచురించడానికి ప్రభు కొరకు గొప్ప ఆశ కలిగి ఉన్నాను. కానీ అదే సమయంలో మీ యొద్ద నుంచి కూడా నేను ఆలకించాలని ఆశపడుతూ ఉన్నాను. కనుక మీరు ఈ కార్యక్రమం ద్వారా ఏదైనా భావించినట్లయితే మాకు తెలియజేయాలనుకుంటున్నాను. ఈ కార్యక్రమం ద్వారా మీరు దీవించబడితే, తాకబడితే ఖచ్చితంగా మీరు మాకు తెలియజేయండి. సరే, మన అంశంలోనికి వెళ్దాం. దేవుని యందలి భయముని గురించి చూద్దాము. అనేకమైన లేఖన భాగంలో ఉన్నప్పటికీ మనం కీర్తన 112 చూస్తున్నాం. దేవుని యందలి భయము కలిగి ఉండడానికి మార్గమేమనగా వివేకము మరియు వినయం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. వినయము దేవుని జ్ఞానమునకు సమానము. దీన్ని చూద్దాము. ఒక వర్గపు వారు మాత్రమే దేవుని యొక్క కార్యాలను వ్యతిరేకిస్తారు. యాకోబు చెప్తున్నాడు, అది గర్వము. తమను తాము హెచ్చించుకుంటా తమను తామును పొగుడుకునేవారు. ఆయనే దేవుడని ఆయనను గుర్తించే ప్రజలు మనకు అవసరమై ఉన్నారు. దీనులైన వారికి ఆయన తన యొక్క అపారమైన కృపను అనుగ్రహించు వాడయ్యున్నాడు. కనుక దీనులైన వారు దీవించబడతారు. ఇక భూలోకమును వారు స్వతంత్రించుకుంటారు. దేవుని యందుల యొక్క భయము అది ఆశీర్వాదమును, ధన్యతను అది తీసుకుని వస్తుంది. వారు దేవుని రాజ్య నియమాలను చేస్తారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరింతురు. మీరు ఆలోచించేది నాకు తెలుసు. దేవుడు ప్రేమై ఉన్నాడు కదా, ఇక భయంతో పనేంటి? తండ్రి ఎల్లప్పుడూ ప్రేమిస్తాడు కదా. అవును, ప్రేమ భయము ఇవి రెండు విరోధమైనవి. దేవుని పట్ల భయం కలిగి ఉండడం అంటే దేవుని ఆయన నిబంధనల ప్రకారమే అంగీకరించడం. ఇది ఈ యొక్క విశ్వం యొక్క మౌలిక సత్యాన్ని విశ్వసించడం. దేవుడే సర్వోన్నతుడు మరియు ముఖ్యమైనవాడు. దేవుడు సత్యవంతుడు, దేవుడు యథార్థవంతుడు, ప్రేమై ఉన్నాడు. మనకు అవి లేవు, ఆయన కావాలి. దేవుని భయము అనేది మనము దేవుని స్థానాన్ని ఆక్రమించాలనే మూలబద్ధానికి వ్యతిరేకముగా మనలను కాపాడే ఆధ్యాత్మిక రక్షణ. మనమే సర్వోన్నతులమని, మనమే జీవితానికి కేంద్ర బిందువని నమ్మినప్పుడు లెక్కలేనన్ని దుష్కార్యాలకు కారణమవుతాం. కనుక మనము దేవుని నిజముగా ప్రేమించుటనగా ఆయన యథార్థ స్వరూపములో నియమించిన విధానములో అంగీకరించుట, అది యెహోవా భయము లేకుండా సాధ్యపడదు. బంగారుదూడ సంఘటనలోనూ మరియు
ఇశ్రాయేలు చరిత్ర అంతటిలోనూ సంఘ చరిత్రలోనూ మనము చూచినట్లుగా దేవుడు తనను బయలుపరుచుకున్నాడు. దేవుని యందుల భయమే జ్ఞానమునకు మూలము. జ్ఞానములోనికి ప్రవేశించడానికి అదే మార్గము. చెడుతనమును విసర్జించుటే వివేకమని యోబంటున్నాడు. కనుక మనము దేవుని యొక్క భయాన్ని మనము కలిగి యుందుముగాక. యెహోవా ఉత్తముడని రుచిచూచి తెలుసుకునుడి. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు. కీర్తనలు 34. కనుక దేవుని యొక్క జ్ఞానం అంటే ఏమిటో మనము మరింతగా పరిశీలిద్దాము. మనము దేవుని యందుల భయము జ్ఞానము లేకుండా ఈ యొక్క లోకములో జీవించడం అనేది కష్టము. ఇది తరతరములకు అవసరమయ్యినది. నేను తెలుసుకోగోరుతున్నాను. దావీదు 34వ కీర్తనలో ఆయన మనకు బోధిస్తూ ఉన్నాడు. కొన్ని సిద్ధాంతాలను ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. 9వ వచనంలో ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువు ఉండదంటున్నాడు. 11వ వచనంలో పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పేదను. దావీదురాజు మనకు బోధకుడిగా ఉన్నాడు. దేవుని జ్ఞానం అతడు మనకు తెలియజేస్తున్నాడు. మరియు మన యొక్క జీవితాలను మలుచుకునే మరియు మనము దేవుని మహిమార్థమే జీవించినట్లుగా దేవుని యందుల భయము కలిగి ఉండాలంటున్నాడు. రండి ఆయన యొక్క మాటలకు చెవికి మనము ఆయన ద్వారా మనం శిష్యులుగా చేయబడ్డానికి వద్దాం. మొదటి లెసన్ మనం చూద్దాము. బ్రతుకు గోరువాడున్నాడా? 12వ వచనం. మేలునందుచు అనేక దినములు బ్రతుకు కోరువాడు చెడ్డ మాటలు పలుకోకుండా నోరు భద్రపరుచుకోవాలి. కనుక మనము దేవుని యందుల భయభక్తులు కలిగిన యొక్క జీవితం అనేక అడుగులను సరిచేస్తుందని వాక్యం చెబుతుంది. మన మాటలు మరియు క్రియలు ఆయన యొక్క జ్ఞానము నన్ను దీనునిగా చేస్తుంది. మరియు నా యొక్క పాదములు చెడు దగ్గరికి వెళ్లకుండా అవి కాపాడుతాయి. నేను ఒకవేళ దేవుని యందు భయభక్తులు కలిగినట్లయితే ఆయన నన్ను సరిచేస్తాడు, మలిస్తాడు. నా యొక్క మాటలను ఆయన సరిచేస్తాడు. చెడ్డ మాటలు పలుకోకుండగాను అబద్ధపు మాటలు మాట్లాడుకుండను ఆయన జ్ఞానముంచుతుంది. మరియు దేవుడే మన యొక్క జీవితాన్ని నియంత్రిస్తాడు. మన యొక్క హృదయములో నుండి జీవజలధారలు బయటకు వస్తాయి. మరియు మనము మాట్లాడే మాటలను అవి సరిచేస్తాయి. అవి మనలను మృదువుగా మాట్లాడుకు చేస్తాయి. విలువైన మాటలు మనము మాట్లాడతాం. కుయుక్తికరమైన మాటలు, విలువలేని మాటలు మన నోటి నుండి రాకుండా భద్రపరుస్తాడు. మనము మాటల గురించి అనేకంగా మాట్లాడొచ్చు. లేఖనం చెబుతూ ఉంది, ఒకే ఒట్టెల నుంచి మంచినీరు ఉప్పు నీరును ఉబుకును అని. అనగా మన యొక్క నోటితో ఒకవైపు దేవుని స్తుతిస్తాము మరియు మనిషిని కూడా శపిస్తుంటాము. అందుకే మన యొక్క నాలుక భయంకరమైన ఆయుధం. మనం ఈ లోకములో అనేక జంతువులు సాధు చేస్తున్నాము మరియు పెద్ద పెద్ద వాడలను సైతము చిన్న చుక్కాని చేత నడిపిస్తున్నాం. కాని జీవితాన్ని నియంత్రించలేకపోతున్నాం. జీవమును గురించి దావీదు నేర్పిస్తానంటున్నాడు. మీరు మేలు నుందుచు అనేక దినములు బ్రతుకు కోరువాడ ఎవడైనా ఉన్నాడని దావీదు అడుగుతున్నాడు. దేవుని యందులేక భయము మన యొక్క మాటలను నియంత్రిస్తూ ఉంటుంది. రెండవది, కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానము వెదికి దాని వెంటాడము. అనగా దేవుని యందులే భయము అంటే పరిశుద్ధ జీవితము. ఆయన పాత నిబంధనను నెరవేర్చి ఆయన మనలను తన యొక్క విలువైన రక్తంతో కొనియున్నాడు. మోచుకుంది 19:20. మనము కనికరముతో స్పందించి అలాగనే ఆయన యందు భయము కలిగి పరిశుద్ధమైన జీవితమును జీవించడానికి ఆయన మనకు సహాయం చేస్తాడు. దీనిలో మన అలవాట్లున్నాయి, మన ఆశలు, మన ఆకలి, మనం తీసుకునే మన యొక్క నిర్ణయాలు, మనం ఏం మాట్లాడుతున్నాం, మనం ఏమింటున్నాము, పరిశుద్ధతలో ఉండాలి. మన యొక్క జీవితము మూర్ఖముగా ఉండకూడదు. ఒక కాలము సమయము కాదు గాని మనము జీవితాంతం పరిశుద్ధంగా ఉండాలి. ఆయన యొక్క పరిశుద్ధతలో జీవితాంతము ఆయన యొక్క నాయకత్వంలో నడవాలి. ఇది అద్భుతమైనది, ఇది మంచిది. ఆయన మనలో ప్రతి ఒక్కరికి కూడా ఆయన అనేకమైన తలాంతులు ఇచ్చాడు.
మనము ఇక లోకములో వాటిని మంచి కొరకు వాడాలి. అప్పుడు పరిశుద్ధాత్మ శక్తి వస్తుంది. మత్తయి 5:16 గురించి మేము ప్రసంగించాం. మనము మంచిగా ఫలించడం ద్వారా ప్రజలు పరలోకములున్న దేవుని మహింపరుస్తారు. అందుకే సమాధానమును వెదికి దాని వెంటాడుదాం. యేసయ్య పదే ఆయన చెప్పి ఉన్నారు, ఈ లోకంలో ఇది ప్రతీకారం, కఠోరత్వం, సరిదిద్దడం, పగపట్టుకోవడం. కానీ దేవుని రాజ్యంలో మనం సహోదయ సంబంధాలను కొనసాగించడం చూపిస్తుంది. రోమా 12లో చెప్పబడినట్లుగా మనము పగ తీర్చుకునుట మన పని కాదు అని వాక్యం తెలియజేస్తుంది. మనం సమాధానమును వెదికి దాన్ని వెంటాడాలి. రోమా 12వ అధ్యాయం అద్భుతంగా చెప్తుంది. మనము సమాధానమును వెదికి సాధ్యమైనంత వరకు అందరితో సమాధానం కలిగి ఉందాం. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు వగ్గియున్నవి. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును. మనము దేవుని యందు భయము కలిగి జీవించినప్పుడు దేవుని యందు లేక భయము మనల్ని ప్రార్థనాపరులుగా చేస్తుంది. దేవుడు సంపూర్ణుడు. దేవుడే సమస్తమును తనకి స్వాధీనములు, తనకి నిర్ణయ కాలములు సమస్తమును చేయువాడు. మనము సర్వశక్తివంతులం కాదు కనుక దేవుని యందు భయము కలిగి జీవిద్దాము. దేవుని యందు భయము జీవపు ఊట, అది మరణము నుండి తప్పించును. దేవుని యందు భయము నాకు ప్రాముఖ్యం. మీ సంగతేమిటి? దేవుని యందు భయభక్తులు కలిగి జీవిద్దాం. ప్రవక్త అయినటువంటి యెషయా 11 అధ్యాయంలో ఇలా అంటూ ఉన్నాడు, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ ఆలోచన, బలములకు ఆధారముగు ఆత్మ తెలివిని, యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ. కనుక మనము ఆత్మ నింపబడిన ప్రజలుగా ఉందా? మనలో బలమైన కార్యములు చేసే ఆత్మ యెహోవా యందు భయము కలిగించే మనకి ఆత్మ. మనము ఆలోచనతో, ఆత్మతో మనము ఆయనను ఆరాధిస్తాము. మనము దేవాతి దేవుని గొప్ప గౌరవముతో ఆరాధిస్తాం. అది మనకు బలమైన ప్రాకారముగా ఉంటుంది. ఇది ప్రాముఖ్యమైతే నేను లేఖనాలలో ఇంకా ఎక్కువ వాగ్దానములు మరియు సూత్రాలను కలిగి ఉన్నట్లుగా భావిస్తూ ఉన్నాను. మనకి ఈ యొక్క గొప్ప వరమును అనుగ్రహించిన పరిశుద్ధాత్మను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యందు భయము పుట్టించే ఆత్మ దేవుని వలన మనకు అనుగ్రహించబడింది. కాని ప్రభువైన యేసుక్రీస్తు కృప ద్వారా భద్రతిస్తుంది. నిన్ను నన్ను యేసు కృపలో భద్రపరుస్తుంది. అందుచేతనే మీకు నాకు దేవుని యందు భయము చాలా అవసరము. మీరు ఈ లోకములో ఎవరైనా సరే, తల్లిదండ్రులైనా, కోచ్ అయినా, మీరు ఒక స్కూల్లో ఉపాధ్యాయుడైనా సరే, దేవుని యందు భయము పుట్టించు ఈ దేవుని యొక్క ఆత్మ అందరికీ చాలా ప్రాముఖ్యమైనది. మనం ఎటువంటి లోకములో జీవిస్తున్నామో లేఖనం మనకు చెబుతూ ఉన్నది, స్థిరత్వము లేని లోకములో ఆత్మలో ప్రతి ఒక్కరిని సమానంగా చూడము. మనము ఒకరిని ఒకలాగా మరి ఒకరిని ఒకలాగా చూస్తుంటాం. పక్షపాతం మనం చూపిస్తాము. ఒక్కొక్కరిని మనం ఒక రీతిగా చూస్తూ ఉంటాము. అయితే దేవుని యందు భయము కలిగి ఉండుట అనేది గొప్ప వ్యత్యాసమును తీసుకుని వస్తూ ఉంది. మనము ప్రజలను గూర్చి ఆలోచించే విధానమును మారుస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి వలె మనం కూడా ప్రజలను చూసేటట్టు చేస్తుంది. ఈ వచనం చూడండి, కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినుదాన్ని బట్టి విమర్శ చెయ్యడు, నీతిని బట్టి బేదలకు తీర్పు తీర్చును. భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. తన వాగ్దాండము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. ఇక్కడ మనము చూస్తున్నాము దేవుడు తీర్పు తీర్చే విధానమును. ఆయన ప్రతి ఒక్కరిని ఒకేలా తీర్పు తీరుస్తాడు. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చుడు, తాను వినుదాన్ని బట్టి ఆయన విమర్శ చేయుడు అని చెప్పుతూ ఉన్నది. అయితే ఆయన యథార్థముగా విమర్శ చేయును, తన వాగ్దాండము చేత లోకమునకు తీర్పు తీరుస్తాడు. దేవుని యందు భయము కలిగి జీవించుట, మనం యథార్థముగా దేవునితో కలిసి మనము నడుచుటకు దేవుని జ్ఞానము సహాయం చేస్తుంది. ఆమేన్. ఇది మన యొక్క తరము వారికి ఖచ్చితముగా అవసరమైనది. ఇక లోకములో అనేకమైనవి మనకి వాస్తవంగా కనిపిస్తున్నాయి.
అయితే వాటిని చూచిన వెంటనే అవి నిజమో వాస్తవమో కాదో మనం తీర్పు తీర్చకూడదు, కానీ యథార్థంగా తీర్చాలి. వాక్యం తెలియజేస్తూ ఉంది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచుదురు. సమాధానపరిచి వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. దేవుని సరైన విధంగా చూడడమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. దేవునిలో మనల్ని మనం చూసుకునుట, ఆయన క్రీస్తులో మన కొరకు ఏమి చేశాడు, అదేవిధంగా మన పొరుగు వారిని కూడా మనం అలానే చూడాలి. ఎవరైతే దేవుని చూడగలుగుతారో వారు ఈ యొక్క లోకములో సమాధానపరచువారిగా వారు మార్చబడతారు. మన పొరుగు వారిని కూడా అలానే చూడగలగాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఎన్నడూ కూడా తన యొక్క శిష్యులను కలవరములో ఆయన వదిలిపెట్టలేదు, గాని సత్యములో ఆయన నడిపించి ఉన్నాడు. అనేకులకు ప్రతిగా ప్రాణ విమోచన క్రయధనముగా చెల్లించుటకు వచ్చాడని మార్కు సువార్త చెబుతూ ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేకమైన పర్యాయములు చెప్పిన విధము ఏమిటి అనగా, నేను మాట్లాడింది, నేను చెప్పింది ఏది కూడా నా సొంతము కాదు, గాని తండ్రి నాకు ఏమి బయలుపరిచి ఉన్నాడో దానినే మాట్లాడుచూ ఉన్నానని ఆయన తెలియజేసి ఉన్నారు. ఆయన ఎన్నడూ కూడా ఆయన స్వతంత్రంగా ఉండలేదు, తండ్రి చిత్త ప్రకారంగా జీవించాడు. ఆయన సంపూర్ణంగా తండ్రి యొక్క చిత్తమునకు ఆయన అప్పగించుకున్నాడు. కనుక మనం కూడా దేవుని భయభక్తులు కలిగి జీవిద్దాము. యేసు వలె మనము జీవిద్దాం. మనం ఈ లోక సంబంధమైన విషయములు చూసి మనము శోధింపబడకుందాం. వాటి వైపు మనము చూడవద్దు. ఇదిగో నీవు నాకు మొక్కైనట్లయితే ఈ యొక్క భూలోకముల సమస్తమును నీకు ఇస్తానని చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు ఆవిడ యొక్క మాటలకు ఎంత మాత్రము లోబడక నా ఎదురుని పొమ్మని సాతానును గద్దించినట్టుగా చూస్తున్నాం. దేవుని యందు భయభక్తులు గల ప్రత్యక్షత అంటే ఇదే. సాతానుని యేసయ్య వారిని ఎదిరించాడు. తండ్రి మాత్రమే ఆరాధింపదగిన వాడని గుర్తించాడు. ఆయన ఈ యొక్క లోకంలో తండ్రి యొక్క సేవకునిగా ఆయన గుర్తించియున్నాడు. ప్రతి యొక్క ఆత్మీయ పోరాటంలో మనకొక శత్రువు ఉంటాడు. కనుక మన యొక్క జీవితాల్లో ప్రతి విషయంలో కూడా దేవునినే మనం కేంద్ర బిందువుగా చేసుకోవాలి. అవును, మన యొక్క పరలోకపు తండ్రి మాత్రమే ఆరాధింపదగినవాడు. అవును, మనము రాజులైన యాజక సమూహము, ఆయన కుమారులము మరియు కుమార్తెలమై ఉన్నాము. అయితే మనం ఏమైనప్పటికీ మనమైన సేవకులం. మనము మరొకసారి యోహాను సువార్త చూస్తే, నేను ఏ విధంగా నేను మీ యొక్క కాళ్ళను కడుగుచున్నానో మీరు కూడా ఆ విధంగా చేయాలి. ఇదిగో నేను ఏ విధంగా నన్ను నేను తగ్గించుకుని మీ యొక్క పాదములు కడిగి ఉన్నానో అదేవిధంగా మీతో నేను కూర్చుని ఉన్నాను, మీరును అలా చేయాలి. ఇది పరలోక సంబంధమైన విషయములై ఉన్నవి. యేసు ఇలా దేవుని భయములో ఆయన నడిచాడు. మరలా చూడండి, నీ కాలములో నియమింపబడింది స్థిరముగా నుండును, రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును. యెహోవా భయము వారికి ఐశ్వర్యము. దేవుని యందలిక భయమే ఐశ్వర్యమునకు మూలము. మీరు ఆ విధంగా జీవిస్తే, దేవుని యందలిక భయభక్తులు కలిగి జీవించుట ఐశ్వర్యమునకు మూలము మరియు సమస్తమును కూడా అది జయించడానికి సాయం చేస్తుంది. అపోస్తలుల కార్యములో అనేకసార్లు ప్రస్తావించబడింది. సంఘము వృద్ధి చెందుతున్నప్పుడు వైద్యుడైనటువంటి లూకా గారు అనేకమైన విషయాలను మనకి ముందు పెడుతూ ఉన్నాడు. ఒక గొప్ప సంఘటన చోటు చేసుకున్న తర్వాత అపోస్తలుల కార్యములు 2, 4, 6, 8 అధ్యాయాలలో ఒక గొప్ప మహాశ్రమ వచ్చిన తర్వాత ఆయన వివరించిన యొక్క విధానమును మనము చూద్దాము. సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను, ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ కలిగి విస్తరించుచుండెను. అద్భుతం. నేటి దినాలలో ఈ యొక్క లోకములో మన యొక్క తరము ఏ విధముగా ఉన్నది? వారు ప్రభువునందు భయము కలిగి పరిశుద్ధాత్మలో విస్తరించుచూ ఉండెను. సంఘము విస్తరించడానికి ప్రభువునందు భయమే మూలం. సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకునిచు విస్తరించుచుండెను. కనుక మన యొక్క జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా ఆయన యొక్క స్వరూపము, ఆయన యొక్క చిత్తము, ఆయన యొక్క స్వభావమును మనం కలిగి ఉండాలి. మనము ఎల్లప్పుడూ కూడా ఆయన ఎదుట దీనులుగా ఉండాలి. మనము దేవుని యందు భయం కలిగి జీవించాలి. దేవుని యందు భయమే సంతోషం. మనల్ని మనం చూసుకున్నప్పుడు మనం ఏమిటో తెలుస్తూ ఉంది. ప్రభువా, నీవు నాకు కావాలయ్యా, అయ్యా నేను అపవిత్రుడును,
నన్ను పరిశుద్ధపరచండి, నా యొక్క జీవితమును నీ చిత్త ప్రకారంగా నన్ను మలచండయ్యా. ఆయనను ఉన్నపాటిగా మనం చూచినప్పుడు అది ఐశ్వర్యమునకు అది ద్వారములను తెరుస్తూ ఉన్నది. ఈ లోకము కొరకు మనకు అనేక దర్శనము కొరకు ఆయన ప్రతి ద్వారాల్ని తెరుస్తాడు. అలాగే ప్రభువు పట్ల భయము ఆ ఉన్నతమైన చట్టాన్ని ఛేదిస్తుంది. ఈ జీవితమే సర్వస్వము అనే ఆ లౌకిక అబద్ధాన్ని ఛేదిస్తుంది. శాస్త్రాలిచ్చే కొలవగలిగినది లేదా ఇంద్రియాల ద్వారా అనుభూతి చెందదగినది మాత్రమే వాస్తవము అనే అబద్ధాన్ని ఛేదిస్తుంది. మరియు ప్రభువు పట్ల భయంతో జీవించడం ఆ ఉన్నతమైన చట్టాన్ని ఛేదించి దైవంతో క్రీస్తును హెచ్చించేటట్టుగా చేస్తుంది. అది దేవుని ప్రపంచాన్ని మన కొరకు తెరుస్తుంది. ప్రభువు పట్ల భయంతో జీవించడం ఉదాసీనతకు వ్యతిరేకంగా ఒక రక్షణ కవచం. ఎందుకంటే క్రీస్తు సర్వాధికారి కాబట్టి జీవితంలో ప్రతిదీ ముఖ్యమని మనము భావించేటట్టుగా దేవుని భయము మనకి నేర్పిస్తుంది. అలానే లోకపు ఆచారాలు, ప్రాధాన్యతలు మరియు పద్ధతులను అనుసరించడం చివరికి మనల్ని విశ్వాసభ్రష్టత్వం నుండి కాపాడుతుంది. విశ్వాసభ్రష్టత్వంలో మనము పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయి మన జీవితాలపై క్రీస్తుకున్న పిలుపును మరియు హక్కును విడిచిపెడతాము. మనం కేవలం దేవుని అవగాహనతో జీవించాలనుకోవడం లేదు, ఆయన ఉద్దేశాలకు అనుగుణంగా జీవించాలనుకుంటున్నాము. కాబట్టి ఆయన చూసే, చెప్పే, కోరుకునే, సంకల్పించే మరియు ఆశించే వాటితో ఏకీభవించడమే అదే ప్రభువుతో జీవించడం అంటే. ఆయన యొక్క చిత్తం మన యొక్క జీవితంలో జరిగేటట్టుగా మనము జీవించే విధానం అదియే. దేవుని యందు భయము మనకు మన జీవితంలో పరిష్కారం చూపిస్తుంది. మరియు దేవుడు సంపూర్ణుడై ఉన్నావు, మనం అసంపూర్ణులము. వినయము ద్వారా జ్ఞానం వస్తుంది. సరే, మీరెలా ఉన్నారు? నేను దేవుని భయములో ఉండాలనుకుంటున్నాను. మీ మాటేమిటి? ఆలోచించండి. ఆయన బోధిస్తాడు దేవుని యందు భయం అనేది. అయ్యా, దీని విషయంలో మీకు సహాయం కావాలి. నేను ఇండిపెండెంట్గా ఉంటూ ఉన్నాను, నాకు ఏదో అద్భుతం జరగాలి. ఎందుకంటే నేను నా ఇష్టానుసారంగా నేను జీవిస్తూ ఉన్నాను, ఇండిపెండెంట్గా నేను ఉంటూ ఉన్నాను. దేవుని అడగండి, దేవా నీ యొక్క ఆత్మను నాకు అనుగ్రహించండి అయ్యా. ప్రార్థిద్దాం. ప్రభువా, ఈ సమయాన్ని బట్టి వందనాలు అయ్యా. కీర్తన 112 ద్వారా నీ సన్నిధికి వస్తున్నాము దేవా. కీర్తనలు 34లో ఉన్నట్టుగా మా యొక్క పిల్లలు దేశములో బలము కలిగి వారు ఐశ్వర్యవంతులుగా మీరు చేయమని అడుగుతూ ఉన్నామయ్యా. ప్రభువా, ఈ యొక్క లోకములో నీవు మాకు అప్పగించిన యొక్క పనిని, ఆ యొక్క బాధ్యతలు మేము చేయడానికి సహాయం చేయమని అడుగుతున్నాం అయ్యా. మేము నీలో ఫలించేవారిగా చేయండి అయ్యా. మేము వినయంతో నడవడానికి సహాయం చేయండి. వినయమే జ్ఞానముకు మూలమని చెప్పావు. నీ వాక్యములో నీవు వాగ్దానం చేశావయ్యా. యేసు తండ్రి భయములో ఏ విధంగా జీవించాడో మేము ఆ విధముగా దేవుని భయములో జీవించడానికి సాయం చేయండి. మా కొదువు తీర్చండి, వాస్తవంలో నడిచేటట్లు చేయండి. నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నీ అధికారం నడవడానికి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.